వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. పద సంధ్య. ఏంటంత ఎగ్జైట్ అవుతున్నారు? నిజంగా ప్రదక్షిణలు చేస్తారా? అదేం ప్రశ్న సంధ్య, అందుకే కదా అడిగాను. 108 అంటే తక్కువేం కాదు. ఈ గుడి కూడా పెద్దది. ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి టైం పడుతుంది. అలాంటిది 108 అంటే చాలా కష్టం. మీరు అలసిపోతారు. నా అలసట కన్నా ఏ ఆటంకం లేకుండా మనిద్దరం కలకాలం కలిసి ఉండటమే ముఖ్యం. అది కాదండి, 108 సార్లు అంటే. సంధ్య, పెళ్ళైనప్పటి నుంచి నేను 108 సార్ల కంటే ఎక్కువే బాధ పెట్టుంటాను. నా కోపానికి శిక్షగా, పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ ప్రదక్షిణలు చేస్తాను. అయితే నేను కూడా మీతో పాటే వస్తాను. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. నా వల్ల ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టం చాలు. అది కాదండి. ఇంకేం మాట్లాడొద్దు. నువ్వలా నీడలో నిలబడి నా ప్రదక్షిణల్ని లెక్కబెట్టు, సరేనా? యమునా తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే 36. తేనెల్ల గోదారి ఎన్నెల్ల గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. నిజమై 75. కలలు నీలా రెండు కనులలో. నిలువగనే తేనెల్ల గోదారి ఎన్నెల్ల గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. 102. ఏమండి, 108 ప్రదక్షిణలు అయిపోయాయి. ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, పండిననుకో ఈ బ్రతుకి మనసు తీరా. శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ, హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ. కరెక్ట్గా లెక్క పెట్టావు కదా? ఏ లేదంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అవును, ఏ లెక్కలో అయినా అటు ఇటు అవ్వచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ మీరు కాసేపు కూర్చోండి. కూర్చోండి. నేనేదో పేషెంట్లా ట్రీట్ చేస్తున్నవేంటి సంధ్య? ఐఎమ్ ఓకే. నా కోసం అబద్ధాలేం చెప్పనవసరం లేదు. మీ కాళ్ళు ఎంత నొప్పి పుడుతున్నాయో, మీకెంత నీరసంగా ఉందో నాకు తెలుసు. ఇలా అవుతుందని వద్దని చెప్పాను, అయినా నా మాట వినలేదు. కమాన్ సంధ్య, చిన్నపిల్లల మాట్లాడుకో. ఇదంతా మన కోసమే కదా. నీ విషయంలో నేను చేసిన తప్పులు క్షమించి ఫ్యూచర్లో మనకే కష్టం కలగకూడదని మొక్కుకున్నాను. ఆయన కరుణించడమే ఆలస్యం. అదిగో సత్యం. దేవుడే ఓకే చెప్పిన తర్వాత ఇక మన మధ్య ఏ ప్రాబ్లం రాదు. ఏమండి, ఆ రాజేష్కి ఒకసారి ఫోన్ చేయండి.
ఎక్కడి వరకు వచ్చారో తెలుస్తుంది. ఇప్పుడే కదా లక్ష్మి ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో వస్తానని చెప్పారు. కాస్త ఓపిక పట్టు. మిమ్మల్ని అడగడం అనవసరం. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఏమండి, అబ్బాయి వచ్చేసినట్టున్నాడు. పదండి. ఆంటీ, అంకుల్. సూర్య, సూర్య, బాబు సూర్య, సూర్య. రాజేష్, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? సూర్య ఎక్కడా? హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటలా? ఏమైంది నా సూర్యకి? చెప్పు రాజేష్, ఏమైంది సూర్యకి? వాడికేం ప్రమాదం లేదు కదా? సూర్యకేం కాలేదు అంకుల్. ఏం కాకపోతే హాస్పిటల్లో ఎందుకున్నాడు? అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. ముందు లోపల పదండి, చెప్తాను. రండి. చెప్పు రాజేష్, సూర్యకేమైంది? 2.5 సంవత్సరాలుగా జైల్లో సూర్యని మెంటల్గా, ఫిజికల్గా చాలా టార్చర్ పెట్టారు. ఫ్లైట్ దిగ్గానే చాలా వీక్గా ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. అట్నుండటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్? ఇప్పుడు వాడి ఆరోగ్యం ఎలా ఉంది? నథింగ్ టు వరీ. వాణ్ణి రెస్ట్ తీసుకోమని చెప్పారు. మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళయ్యా. నా కొడుకుని కళ్ళారా చూస్తే కాని నా మనసు కుదుట పడదు. తప్పకుండా వెళ్దామంటే, కానీ మీకన్నా ముందు వాడు చూడాల్సింది సంజయని. చూడండి, వాడు స్పృహలో లేకపోయినా కూడా సంజయ్ పేరునే తలుచుకుంటున్నాడు. కళ్ళు తెరిచిన వెంటనే సంజయ్ని చూడాలనుకుంటున్నాడు. సంధ్య ఎక్కడా? ఓ, ఆఫీస్కి వెళ్ళిందా? తనకి సూర్య గురించి చెప్పలేదా? లేదు బాబు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి. ఈ విషయం తెలిస్తే లీవ్ పెట్టడం కాదు, మొత్తానికి జాబ్ మానేసి వచ్చేస్తుంది. ఏమైంది అంకుల్? ఏం ఆలోచిస్తున్నారు? సంజయ్ రావడం సాధ్యం కాదు బాబు. ఏమంకుల్, వర్క్ ఎక్కువగా ఉంటుందా? వాళ్ళ బాస్ అంత స్ట్రిక్టా? ఉద్యోగం కన్నా ఈ న్యూస్ తనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్పండి. వీలైతే మనమే వెళ్ళి పికప్ చేసుకుందాం. మనం వెళ్ళకూడదు. అయితే ఫోన్ చేసి తానే రమ్మని చెప్పండి. రాదు బాబు. మీ ఇద్దరికి ఏమైంది? సంజయ్ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సంజయ్ ఫోన్ నెంబర్ చెప్పండి, తనకు నేనే కాల్ చేస్తాను. వద్దని చెబుతున్నాను కదా రాజేష్. వదిలే. సంధ్యతో మాట్లాడలేక కాదు, ఇప్పుడు మాట్లాడకూడదు. సంధ్యకి సూర్య బ్రతికున్నాడన్న విషయం కూడా తెలీదు. మేమే కావాలని చెప్పలేదు. ఏ, ఎందుకు? ఎందుకంటే సంధ్యకి 2వ పెళ్లి జరిగింది కాబట్టి. మరొకరి భార్య అయిన తర్వాత మొదటి భర్త కోసం రాకూడదు కాబట్టి. ఏంటి మీరు మాట్లాడేది? సంధ్య 2వ పెళ్లి చేసుకుందా? చేసుకుంది కాదు బాబు, చేశాం. తను కాదన్నా మేమే బలవంత పెట్టి ఒప్పించి మరో పెళ్లి చేశాం. ఇప్పుడు సంధ్య ఆకాష్ అనే వ్యక్తి భార్య. అతనే జీవితంగా బ్రతుకుతుంది. తన జీవితంలో సూర్య ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు. సూర్య మాత్రం సంధ్య పేరే కలవరిస్తున్నాడు. ఇప్పుడు సంధ్య రాకపోతే తన ప్రాణం తనది కాదని తెలిస్తే సూర్య ప్రాణానికే ప్రమాదం.